ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పండుగ రోజు అల్లుణ్ణి కూతుర్ని ఏ లోటు రాకుండా చూసుకోవాలని బావగారు మీరు అనుకున్నారు కదా. కొత్త బట్టలు పెట్టాలని మాట్లాడుకున్నారు కదా. బట్టలతో పాటు నగలు కూడా పెడదాం. మింగ బెతుకులేదు కాని మీసాలకు సంపెంగ నూనె అని ఇక్కడ తినడానికే గతి లేదు. ఇక నగలెలా చేయిస్తారు? మనకి తెలియకుండా అక్క బావ సీక్రెట్ గా మనీ దాచారేమో ఆంటీ. చూస్తుంటే అలాగే ఉంది. డబ్బులు దాచించకపోతే ఇంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది? దాచిపెట్టింది డబ్బులు కాదు అత్తయ్య, ప్రేమ. మా చేతులతో శ్రావ్య పెళ్లి చేశాం. ఇప్పుడు తన కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాదే. వద్దబి, మళ్ళీ కొండంత భారాన్ని నీ భుజాన్ని ఎత్తుకోవద్దు. కూతురంటే బరువు కాదు బావగారు, దించుకోవడానికి బాధ్యత. శ్రావ్య బాధ్యత ఎప్పటికీ మాదే. అంత డబ్బు ఎలా వసు? అదంతా మాకు వదిలేండి వదినా. శ్రావ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రావ్యాన్ని గౌరవంగా అత్తారింటికి పంపిద్దాం. అభి, అవును బావగారు, ఇరుగు పొరుగు వాళ్లకు శ్రావ్య పండక్కొచ్చినట్టు ఉండాలి. పండగ రోజు ఆ అబ్బాయి కూడా వస్తాడు. పండగ అవగానే అన్ని లాంఛనాలతో భర్తతో కలిసి గౌరవంగా శ్రావ్య అత్తారింటికి వెళుతుంది. ఆ బాధ్యత మాది. ఎందుకు పిన్ని నన్ను చావనివ్వకుండా? ఆ దేవుడు నీ చావు కోరుకున్నా మేము చావనివ్వము. ఈ కుటుంబం నీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. నువ్వు అత్తారింటికి వెళ్లే వరకు ఎలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వు శ్రావ్య. పిన్ని, శ్రావ్య, మాటివు. ఒక నిందని నీ తల మీద వేసుకొని వచ్చావు. నువ్వు మళ్ళీ తలెత్తుకుని తిరిగి వెళ్ళాలి అంటే నువ్వు బ్రతికుండాలి. అలాగే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను నిన్ను ముందే అడిగాను శ్రావ్య. నువ్వు చెప్పుంటే ఇంత జరిగేదే కాదు. ఇక నుంచి ఏ విషయమైనా మాతో చెప్పు శ్రావ్య. ఏది దాచిపెట్టకు. నీకు మేమున్నాం. నువ్వు చచ్చిపోతే మేమేం కావాలి? మా గురించి ఆలోచించకుండా నువ్వు. సారీ మమ్మీ, సారీ డాడీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.